కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ నుంచి భారీ ఏర్పాట్లు చేశామని సీఐ ఎడ్ల రామకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ఎక్కడా తగ్గలేదని, రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉత్సవాలు పర్యవేక్షిస్తున్నామంటున్న సీఐతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. పంచరామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు అయితే మాత్రం భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనతో పాటు వైఆర్కే ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి సార్, ఎలా ఉంది, ఏంటి అసలు దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ఎలా ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందమాధవ్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో పెద్దాపురం డిఎస్పీ గారు శ్రీహరిరాజు గారు, అలాగే సామర్లకోట ఎస్ఐ గారు కృష్ణ భగవాన్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెట్టడం, క్యూ లైన్స్ పకడ్బందీగా కట్టడంతో లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఫ్రీగా లైన్ పొడవుగా ఉన్నప్పటికీ కూడా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ వెయిటింగ్ లేకుండా, అలాగే నీడ కూడా ఎండ కూడా తాగకుండా టెంట్లు అది వేయడం ద్వారా చక్కగా జరుగుతుంది సార్. భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్. ఎంతమంది అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా కంటిన్యూస్గా వస్తున్నారు సార్. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు సార్. శివనామం చెప్పుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ పోలీస్ శాఖ నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు కలగకుండా మా పోలీస్ శాఖ తరపు నుంచి చక్కగా లైన్స్ కట్టడం, క్యూ లైన్స్ పెట్టడం, బందోబస్తు సిబ్బంది తగినంతమందిని ఇవ్వడం ద్వారా క్యూ లైన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు సార్. ఎక్కడ ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా మూవ్ అవుతున్నారు సార్. ఎంతమంది సిబ్బంది మ్యాక్సిమం సిబ్బందిని అలాట్ చేశారు సార్. పిఠాపురానికి ఇక్కడికి కూడా ఎస్పీ గారు స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది. ఆయన పర్యవేక్షణలో స్వయంగా చూసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సార్. మధ్యాహ్నం 4-5 దాకా ఉంటుంది సార్. మళ్ళీ సాయంకాలం పెరుగుతుంది సార్. అంటే పంచారాం బస్సులు వస్తాయి సార్ ఈవినింగ్, ఆ టైం మళ్ళీ పెరుగుతుంది సార్. ఈ రోడ్ కంటిన్యూస్గా తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంకాలం 3-4 దాకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సాయంకాలం 6 నుంచి అమరావతి బస్సులు, అదే పంచారాం బస్సులు వస్తాం వల్ల పెరుగుతుంది సార్. మొత్తం మీద అంచనా ప్రకారం లక్షల్లో వచ్చి ఉంటారు సార్. ఇది ఇక్కడున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శనకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వైఆర్కే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.